అది 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 దెబ్బంటే రష్యా కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూస్తోంది యుక్రెయిన్. ఇప్పుడు మొన్న తిన్న దెబ్బకి ప్రతీకారం తీర్చుకుందా యుక్రెయిన్ మీద రష్యా అంటే అవుననే మాట వినిపిస్తోంది. అవును, యుక్రెయిన్పై ప్రతీకార దాడికి దిగింది రష్యా. 24 గంటల్లోని 1430 మంది సైనికుల్ని లేపేశామంటూ చెప్పుకొచ్చింది యుక్రెయిన్ని ఉద్దేశిస్తూ రష్యా. కియవ్లో డ్రోన్లు, క్షిపణులు, ఆర్మీ వాహనాలను ధ్వంసం చేసినట్టుగా చెప్పుకొచ్చింది రష్యా. యుద్ధంలో ఇప్పటివరకు 1,00,000 మంది సైనికులు కోల్పోయింది యుక్రెయిన్. ఇటీవల రష్యాపై డ్రోన్లతో మెరుపు దాడులు చేసింది యుక్రెయిన్. 24 గంటల్లో 1,100 మంది రష్యా సైనికులు మృతి చెందినట్టుగా యుక్రెయిన్ చెప్పుకొస్తోంది. యుక్రెయిన్కి రష్యాకి మధ్య జరుగుతున్న యుద్ధం రోజు రోజుకి పతాక స్థాయికి చేరుకుంటోంది. 22లో మొదలైన ఈ యుద్ధం 3 ఏళ్ల తర్వాత అదుగు మీరు చూడొచ్చు, ఇటు బోర్డర్స్కి, సరిహద్దులకి తమ క్షిపణులని, తమ న్యూక్లియర్ బాంబ్స్ని, మరి ముఖ్యంగా టాక్టికల్ న్యూస్గా మాట్లాడుకుంటున్న సందర్భం, వాటిని సరిహద్దులకు తరలిస్తోంది రష్యా. ఈ నేపథ్యంలోనే మీకు గుర్తుంటే కనుక నిన్న తుర్కీ అన్నం కన్నా టర్కీ అన్నం కరెక్ట్, ఎందుకంటే వాళ్ళ పేరుకు తగినట్టు ఉంటారు కాబట్టి వాళ్ళు. సో టర్కీకి సంబంధించి టర్కీలో జరిగిన శాంతి చర్చల్లో ఇండైరెక్ట్గా రష్యా చెబుతూనే ఉంది. శాంతి చర్చలు అంటే జరిగితే కనుక శాంతి చర్చలు, మరి ముఖ్యంగా శాంతి చర్చలు కూడా కాదు, ఎగ్జాక్ట్గా సీజ్ ఫైర్, కాల్పుల విరమణ అనేది జరిగితే కనుక కొన్ని చోట్లకు మాత్రమే, కొన్ని ఎంచుకున్న ప్రదేశాల మాత్రమే కాల్పుల విరమణ జరుగుతుందంటూ కూడా యుక్రెయిన్ ఉద్దేశించి రష్యా చెప్పుకొచ్చింది. రష్యా అదే కదా మొదటి నుంచి చెబుతోంది. మరీ ముఖ్యంగా నేటో నుంచి బయటకు వచ్చి నేటో అనే అంశాన్ని మర్చిపో, కాదు కూడదు అంటే కనుక తన ప్రతాపం అంటే ఏంటో చూపిస్తానంటోంది రష్యా. సో ఇప్పుడు యుక్రెయిన్ ఇక్కడ డ్రోన్ల దాడికి తెగబడింది. దీంతో రష్యా తానేంటో చూపించేందుకు సిద్ధమవుతోంది. పుతిన్ దెబ్బ అంటే మామూలుగా ఉంటుందా? పుతిన్ దెబ్బ అంటే ఆషామాషీనా? పుతిన్ని కెలికితే ఊరుకుంటాడా? అసలు రష్యాని టచ్ చేస్తే పుతిన్ ఊరుకుంటాడా? సమ్మగా కూర్చుంటాడా? నిన్న మీటింగ్లో నిన్న పెట్టిన ఆ మీటింగ్ ఆ ఎఫెక్ట్ ఇప్పుడు మీరు చూడొచ్చు. నిన్న పుతిన్కి అత్యంత సన్నిహితులు మాట్లాడిన సందర్భం ఏమన్నాడు? అత్యంత సన్నిహితులు మాట్లాడుతూ వెయిట్ ఫర్ ద ఫర్దర్ స్టెప్, భవిష్యత్తులో ఏం చేయబోతున్నామో చూడండి, వెయిట్ ఫర్ టుమారో, రేపేం జరుగుతుందో వేచి చూడండి అంటూ కాస్త హింట్ ఇచ్చాడు. పాపం ఇక్కడ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఏం ఆలోచించాడు మరి ఆలోచించే ప్రయత్నించండి. ముందనే చేమో దాడి చేశాడు, ఆ మరుసటి రోజే శాంతి చర్చలంటే మరీ అంత ఎర్రోళ్ళ కనిపిస్తున్నామా? మరీ అంత ఎదవల్లా కనిపిస్తున్నామా? ఇది రష్యా మనసులో ఉన్నమాట. అందుకే అటు శాంతి చర్చలకు వెళ్ళింది, దాంతోపాటు తన దగ్గర ఉన్న ఆయుధాలకు సాన పెట్టింది. కట్ చేస్తే ఈరోజు యుక్రెయిన్కి సంబంధించి 1,100 కాదేకంగా 1,430 మందిని అంకెలతో సైతం చెబుతోంది రష్యా. అంకెలతో సైతం చెబుతోంది, ఎంతమందిని లేపేశామని చెబుతోంది. ఇక్కడ రష్యా ఒకటే చెబుతోంది, యుక్రెయిన్ నువ్వు సరిగ్గా ఉండు, నువ్వు తిన్నగా ఉండు. కాదు కూడదు అని చెప్పి కుతంత్రాలకు పాల్పడితే, కాదు కూడదని చెప్పి పశ్చిమ దేశాల ఆ పవర్ని చూసి విర్రవీగితే నా స్టైల్లో నేను సమాధానం చెప్తా ఉంటుంది. కానీ ఆలోచించండి, ఇక్కడ వరకు కూడా 2022లో ప్రారంభమైన యుద్ధం జనవరిలో ట్రంప్ రాగానే కామ్ అయిపోతుంది, ఇక సమస్య పోతుంది అనుకున్న సందర్భంలో రెండోసారి శాంతి చర్చలకు ముందు రోజు వరకు యుక్రెయిన్ దాడులకు తెగబడ్డం, రష్యా కూడా ప్రతి దాడికి దిగడం, వైమానిక దాడులకు తెగబడ్డం, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తోంది? ఈ పరిణామాలు చూస్తుంటే మాత్రం ఒక క్వశ్చన్ మాత్రం కన్ఫామ్గా రైజ్ అవుతోంది. కొద్ది రోజుల క్రితం యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఏమన్నాడు? పశ్చిమ దేశాల కాలు పట్టుకున్నాడు. ఎందుకు పశ్చిమ దేశాల కాళ్ళు ఎందుకు పట్టుకున్నాడు? అటు అమెరికా ఇక సపోర్ట్ ఇవ్వడం చెప్పి చెప్పేసింది. ఆ తర్వాత కట్ చేస్తే బ్రిటన్కి సంబంధించి మీరు ఒక స్పెషల్ ఫోర్స్ని తయారు చేసుకోవాలి, ఇలా ఉద్దేశం వచ్చేలా పలు వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మళ్ళీ అమెరికా పిలిచింది, అక్కడికి వెళ్ళాడు. అక్కడ డొనాల్డ్ ట్రంప్ చాలా సాధారణంగా ఆహ్వానించాడు, మర్యాదపూర్వకంగా మర్యాదలు చేసి పంపించాడు. ఆ మర్యాదను నెత్తున పట్టుకుని మళ్ళీ యుక్రెయిన్కి వచ్చాడు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఆ తర్వాత ఏం జరిగింది? ఇటు ఖనిజ నిక్షేపాలని మళ్ళీ అమెరికాకు ధారాదత్తం చేసి మళ్ళీ ఆయుధ సామాగ్రిని సమకూర్చుకున్నాడు. మళ్ళీ ఏం చేశాడు? అదే ఆయుధ సామాగ్రిని రష్యా మీద ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నాడు. జరుగుతోంది అదేగా. సో ఎక్కడా కూడా శాంతి చర్చలకు సంబంధించి సఫలీకృతమయ్యే అవకాశం కనిపించట్లేదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే కనుక ఆలోచించే ప్రయత్నం చేయండి. నిన్న కాక మొన్న
ఎటువంటి ఇబ్బందికర వాతావరణం జరిగింది? ఆ తర్వాత నేను శాంతి చర్చలు జరగలా? ఎవరైనా ఒప్పుకుంటారా? జస్ట్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి ఇంటి మీద దాడి చేసిన క్రమంలో మరుసటి రోజు మనం శాంతి చర్చలకు వెళ్దామా, మనం శాంతి కుదుర్చుకుందామా, మనం కాల్పుల విరమణకు దిగుదామా అంటే ఒప్పుకుంటాడా? అందులో వాడు కూడా సరైనవాడు అయ్యాడు అనుకోండి, ఒప్పుకుంటాడా? వాడు శాంతి చర్చలకు ఎక్కడో చోట ఓకే అనుకుందామని వెళ్ళే క్రమంలో నువ్వు కోరిండి వెళ్ళి కెలికితే ఊరుకుంటాడా? అందులో పుతిన్, అందులో రష్యా అధ్యక్షుడు, అందులోనూ కాస్త తెక్కెక్కువై నీకే తెక్క అనుకుంటే నీకన్నా తెక్కలోడు, మరి ఊరుకుంటాడా? కట్ చేస్తే ఇదిగో ఇది పరిస్థితి. 24 గంటల్లోనే యుక్రెయిన్కు సంబంధించి 1430 మంది సైనికుడిని లేపేసింది రష్యా. ఇక్కడితో ఆగిపోలేదు. తన ఆయుధ సామాగ్రిని, ఆయుధ సంపత్తిని ఇప్పుడు అటువైపు తరలించే ప్రయత్నం చేస్తోంది యుక్రెయిన్ సరిహద్దుల వైపు. యుక్రెయిన్ మరింత ఆక్రమించుకునే ప్రయత్నం చేయబోతోందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇప్పటికే యుక్రెయిన్కి సంబంధించి ఉత్తర యుక్రెయిన్ లేకపోతే ఈశాన్య యుక్రెయిన్, ఎందుకంటే ఉత్తర ఈశాన్య యుక్రెయిన్ మీద లాక్కోవడం కూడా కాదు, బహుశా రష్యా భాషలో చెప్పాలంటే అది మా భూమి మేమాలో కలుపుకుంటా ఉంటాం. యుక్రెయిన్ తగ్గకపోతే కనుక తన సత్తా ఏంటో చూపిస్తారంటుంది రష్యా. సో ఇక కిలికి బహుశా మన భాషలో అదే కదా అంటాం. ఎందుకంటే యుక్రెయిన్ రష్యా లోపలికి వెళ్ళిపోయి రష్యా ప్రాంతాలను ఆక్రమించిన సందర్భాన్ని చూసాం. నిన్నకొక మన్నం చేసింది. ఏకంగా 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలను కొట్టేలా అక్కడికి వెళ్ళి యుక్రెయిన్ రష్యా లోపలికి వెళ్ళి 4000 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి అక్కడ రష్యా వైమానిక మరి ముఖ్యంగా యుద్ధ విమానాలను 41 యుద్ధ విమానాలను కొట్టిపారాయిలా. అంటే రష్యా చేతులు కట్టుకొని ఇలా చూస్తూ ఊరుకుంటుందా? నేను చూస్తూ ఊరుకుంటానని చెప్పి రష్యా అది, అందులో ఉంది పుతిన్. అసలు ఊరుకుంటాడా? డొనాల్డ్ ట్రంప్నే దేకడు, మన భాషలో అంతే కదా, డొనాల్డ్ ట్రంప్నే దేకడు. అలాంటిది అంతే కదా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విషయంలో ఏముంటుంది? ఇంకా అందులో ఆపరేషన్ స్పైడర్ వెబ్ 18 నెలల పాటు కసరత్తు చేసి కొట్టే ప్రయత్నం చేసినట్టు చెప్పుకొస్తోంది యుక్రెయిన్. సో ఈ నేపథ్యంలోనే ఒక్కసారి ఆ దాడులకు సంబంధించి విజువల్స్ చూద్దాం. యుక్రెయిన్ రాజధాని కియవ్ మీద దాడులకు పాల్పడింది రష్యా. ఈసారి కొడితే గుండెకాయ పగలాల అని అర్థం వచ్చేలా ఉపక్రమించిందంటే అర్థం చేసుకోవచ్చు. రష్యా చెబుతున్న మాటలివి, రష్యా మంత్రిత్వ శాఖ చెబుతున్న మాటలివి. ఇటు రష్యా యుక్రెయిన్ రాజధాని కియవ్లోకి వెళ్ళింది, కియవ్లోకి చొచ్చుకు వెళ్ళింది. అక్కడ మిజైల్స్ మీద, ఇన్ఫాక్ట్ అక్కడ మిజైల్స్ కావచ్చు లేకపోతే మిసైల్స్తోని డ్రోన్స్తోని దాడులకు తెగబడ్డామంటూ రష్యానే ప్రకటించుకుందంటే అర్థం చేసుకోవచ్చు రష్యా ఏ స్థాయిలో ఇప్పుడు యుక్రెయిన్ మీదకు దాడిని వేగవంతం చేయబోతోంది అనేది. ఇటు పశ్చిమ దేశాలే కాదు కదా, పశ్చిమ దేశాలన్నీ కట్టకట్టుకుని వచ్చినా కుదిపేసేందుకు కుమ్మేసేందుకు సిద్ధమంటోంది రష్యా. ఈ నేపథ్యంలో దాదాపుగా 1 మిలియన్ అంటే సుమారు 10 లక్షల మంది రష్యా సైనికులని చంపేశామంటోంది యుక్రెయిన్. గత ఈ 2-3 ఏళ్లలోని, ఈ 2-3 సంవత్సరాల్లోని, యుద్ధం జరిగిన 2-3 సంవత్సరాల్లోని 10 లక్షల మంది సైనికులని చంపేశామంటోంది యుక్రెయిన్ రష్యన్ సైనికులు. సో ఈ నేపథ్యంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, అక్కడ జరుగుతున్న పరిణామాల క్రమాలకు సంబంధించి అనేకమైన విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ యుద్ధం ఇప్పుడు పతాక స్థాయికి చేరుకోవడం కాదు, ఈ నెలాఖరులో శాంతి చర్చలకు కొలుక్కు వచ్చేలా ఎక్కడా కూడా ఆస్కారం కనిపించట్లేదు అనేది. ఇక్కడ 3 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధంలో యుక్రెయిన్ జనరల్ స్టాఫ్ ఆఫీస్ ఏమంటుందంటే కనుక
ఒక 10 లక్షల మంది రష్యన్ సైనికుల్ని చంపేస్తామంటుంది సుమారుగా. ఇందులో 1100 మంది గత 24 గంటల్లోనే మరణించారంటోంది యుక్రెయిన్. ఏమంటోంది? 1100 మంది రష్యన్ సైనికుల్ని చంపేస్తామంటోంది యుక్రెయిన్. ఇటు రష్యా ఏమంటోంది? ఏకంగా 1400 పైచిలుకు యుక్రెయిన్ సైనికులని చంపేస్తామంటోంది రష్యా. ఇలా ఈ దాడులకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో రష్యాకు సంబంధించి 10,000 పైచిలుకు ట్యాంకులని, 22,000 వాహనాలని, అంటే అమ్యునేషన్స్తో వెళ్తూ ఉంటాయి కదా వాహనాలు, అవి, దాంతోపాటు 50,000 పైచిలుకు ఇంధన ట్యాంకులని, దాంతోపాటు 28,000 పైచిలుకు ఫిరంగి వ్యవస్థలని, అలాగే 1,116 వైమానిక రక్షణ వ్యవస్థలని, 41 యుద్ధ విమానాలని, 1,400 పైచిలుకు రాకెట్ వ్యవస్థలని, 300 పైచిలుకు హెలికాప్టర్లను, సుమారు 40,000 డ్రోన్లను, 28 నౌకలని, ఒక జలంతర్గామిని అంటే సబ్మరైన్, వీటిని పూర్తిగా నాశనం చేశామంటూ యుక్రెయిన్ లెక్కలతో చెబుతోంది. రష్యాకు సంబంధించి ఏ స్థాయిలో దాడులు చేశాం, ఏ స్థాయిలో రష్యాకు నష్టం కలిగించామంటూ. దీనికి మాస్కో కూడా రియాక్ట్ అవుతోంది. ఏమంటోంది? యుక్రెయిన్కు 1000 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి 472 డ్రోన్లతో విరుచుకుపడ్డామంటూ చెబుతోంది. యుక్రెయిన్కి రష్యాకి మధ్య టర్కీలోని జరిగిన ఆ చర్చల్లో మాత్రం ఎక్కడ కూడా కాల్పుల విరమణకు సంబంధించి కొలిక్కి రాలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే షరతుల మీద మాత్రమే ఇక్కడ డిస్కషన్స్ జరిగాయి, కానీ ఎక్కడ సక్సెస్ అయినట్టుగా ఎవరు కూడా ప్రకటించలేదు. రష్యా మీద అతిపెద్ద దాడి మొన్న జరిగిన దాడి, యుక్రెయిన్ ఈ 3 ఏళ్లలో చేసిన అతిపెద్ద దాడిది. అది కూడా కమర్షియల్ డ్రోన్స్గా మాట్లాడుకుని ఫస్ట్ పర్సన్ వ్యూ FPV ఈ డ్రోన్స్ని ఉపయోగించి. సో ఈ నేపథ్యంలోని రోజుకి తన దాడిని తీవ్రతరం చేస్తోంది యుక్రెయిన్ రష్యా మీద. రష్యా కూడా ఇప్పుడు ది బిగ్గెస్ట్